టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయిందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో కుర్చీని మతబెట్టి సాంగ్ అనే విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్ ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను అలరించింది. అయితే సినిమా రిలీజ్ ఏడాది దాటిపోయినా కుర్చీని మడతబెట్టి సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ బాలీవుడ్ మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్లో ఈ పాటకు 2 యువతులు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చీని మడతబెట్టి అనే సాంగ్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతబెట్టి పాట అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేష్, శ్రీలీల ఎనర్జెటిక్ డాన్స్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్లో ఏకంగా 50 కోట్ల వ్యూస్ సాధించింది.